పెద్దపల్లి జిల్లా శాంతినగర్ కాలనీవాసులు రిక్వెస్ట్ బస్ స్టాండ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ విజయ రమణారావు పెద్దపల్లి పట్టణంలోని 1, 2 మరియు 21వ వార్డు ప్రజల సౌకర్యార్థం రిక్వెస్ట్ బస్ స్టాప్ ను ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్ఞానం మాట్లాడుతూ శాంతినగర్ కాలనీ వాసులు గోదావరికని, కరీంనగర్, హైదరాబాద్ వివిధ పనుల నిమిత్తం రాత్రిపూట వెళ్లి రావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మా దృష్టికి రావడంతో శాంతినగర్ కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ చైర్మన్ నుగ్గిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ బస్సులు ఆపడానికి గోదావరికని, మంతని డిపో అధికారులతో మాట్లాడడం జరిగిందని, అలాగే రేషన్ షాప్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయడంతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన రేషన్ షాప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుండి రేషన్ సరుకులు అక్కడే తీసుకోవచ్చన్నారు. ఫస్ట్ వార్డు, 21st వార్డు, 2nd, 3rd వార్డులకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఈ గోదావరికని వెళ్ళాలన్నా లోకల్గా కమాన్ దగ్గర బస్ ఎక్కి మరి ఇక్కడ దిగాలన్నా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. ప్రయాణం ఈజీ కావాలా. మరి ఆటోకి ఇక్కడికి ఆనందికి రావాలంటే 50 రూపాయలు ఖర్చు అవుతాయని ప్రజలందరూ ఆలోచన చేయడం. కమ్యూనిస్ట్ ఎన్నికలప్పుడు మరి వాడ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బస్ స్టాప్ పెట్టిద్దాం, రిక్వెస్ట్ స్టాప్ అని చెప్పి మరో చెప్పడం, మీ అందరి ఆలోచన మేరకు మన నువ్వులమ్మన్న గారు ఈ 21వ వార్డుకి వెళ్ళి పోటీ చేస్తే మీరందరూ కూడా సహకరించడం, మరి కౌన్సిలర్గా గెలిపేయడం, తర్వాత నువ్వులమ్మన్న చైర్మన్ కావడం, ఇవన్నీ జరిగినాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ రిక్వెస్ట్ షాప్ను కూడా మనం ప్రారంభించుకున్నాం. మరి అన్ని బస్సులు ఇక్కడ ఆగే విధంగా మరి ఇటు కర్మా డిపో కానీ, ఇటు గోదావరికని డిపో అన్నింటితో మాట్లాడి, మద్యం డిపోతో మాట్లాడి మరి ఆర్ఎం గారు కూడా విషయం చెప్పి రిక్వెస్ట్ బస్ బోర్డు కూడా